ఉన్నారో ఆ వాళ్ళు కూడా మీ మీద ఉన్నటువంటి సానుభూతి పోయి మీ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారంట కదా, నిజమేనా? మారలేదు అని దీంతో ఇచ్చేస్తారు. మీ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారండి. మా పార్టీలో ఎందుకు వెళ్తారండి? మా పార్టీలో బ్రహ్మాండమైన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలా వస్తున్నప్పుడు ఆదరణ ఉండేటప్పుడు ఏమండి సీట్లు రాలేని వాళ్ళు ఒకరు ఇద్దరు సీట్లు లేక ప్లేస్మెంట్ లేక ఇగో శర్మిల గారికి ఏంటంటే అక్కడ అదేంటి వైఎస్టీపీలో అక్కడ వైఎస్టీపీ మూసారు. ఇంకా అక్కడేమో తెలంగాణలో చోట్లేదు, తెలంగాణ పార్టీలో టీఆర్ఎస్లో అవకాశం లేదు, పీసీసీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, టీపీసీసీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా లేక అవకాశం లేక ఎటు దారి రాక ఇక్కడికేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏదో కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఏంటంటే ఏదో పట్టుకొని వెళ్దాం ఏదో సాధిద్దామని వచ్చారు. కేవలం ఈరోజు ఈ మాత్రమేనా షర్మిల గురించి మాట్లాడుతున్నాం అంటే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిగా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తాలూకు బిడ్డగా వ్యక్తిగతమైనటువంటి అభిమానంతో మాట్లాడడం తప్ప అదే ఇంకొకరు ఇలాంటి పనులు చేస్తే మాత్రం అసలు సంభాషించడం కూడా వాల్యూ పెంచిన వాళ్ళు అవుతా వాళ్ళని. అంచేత మీరు ఇప్పుడు షర్మిల జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎంత సీరియస్ ప్రత్యర్థిగా కన్సిడర్ చేస్తున్నారు ధర్మశ్రీ గారు? ఏమండి కాంగ్రెస్ పార్టీ బూస్టప్ ఇవ్వడం కోసం ఇప్పుడు కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉందండి. అది కృత్రిమంగా ఉన్నటువంటి వెంటిలేటర్, అది తీసేస్తే ఊపిరాడదా అయిపోయింది ఇక్కడ. అంచేత చెప్పాను ఇందాక, ఖాళీ అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల జాలి లేదు గాలి లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేమో జాలీ చేద్దామని అనుకుంటే ఉన్న హేళనగా మారిపోయే ప్రమాదం ఉంది తప్ప ఉన్న వాల్యూ పోతుందని తప్ప నేను ఎందుకు చెప్పానంటే అందుకే చెప్పా. ఇటు కాంగ్రెస్ పార్టీలో సాధిద్దాం అనుకుంటే తప్పు. ఈరోజు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నారు బీజేపీకి వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళు ఆయన ప్రశ్నించవలసింది ఇంకొకరు ప్రశ్నించాలా. అలాంటి పార్టీతో ఈరోజు టైఅప్ అయి ముందుకెళ్దామని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందంట. అందుకని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఇంకా ఆంధ్రాలో లేదు. ఇందాక అన్నారు మాకు కక్ష లేదు, నెంజి లేదు కక్ష. ఆంధ్రప్రదేశ్ను విడదీస్తే కక్ష లేదంటారా? ఇంకా మీరు మారపోతే ఎలాగా శైలం గారు? మన ఆంధ్రప్రదేశ్ చూడండి అక్కడ అయిపోయింది కదా, ఇంకా వదిలేయండి అని అడుగుతున్నారు. బయటపడవచ్చు కదా. ఎంత అన్యాయం అండి! ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దెబ్బలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసినటువంటి దెబ్బలు మర్చిపోతూ ఆవేశపెట్టే ఇది ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఎంత ఆవేదన పడుతున్నారు. ఆ నివేదన ఆవేదన రోదన మీకు అర్థమైందా? ఆలోచించండి. ఎంత గౌరవం అండి కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తే ఆ రోజు పక్క మన సమైక్యాంధ్ర ఎంత ఫైట్ చేస్తాం.